అన్ని దండలు కట్టమాకండి, కాస్త ఇడి పూలు కూడా ఉంచండి. ఏం చేస్తున్నావు? వచ్చేస్తున్నానండి, అయిపోయింది. ఓ హస్తిని, నువ్వు ఎన్ని సోకులు చేసుకున్నా పెళ్లి కూతురు పిన్నివే గాని పెళ్లి కూతురు కాదు. అవతల మాకు పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, తొందరగా దేవులు. రే శ్రీరాజు, ఆ డ్రమ్ములు అక్కడ పెట్టింది ఎవర్రా? నేనండి. గోదాట్లో పెట్టకపోయావా? తినందాక వెళ్ళి చేతులు కడుక్కుంటే తిన్న జరిగేది. తెచ్చి దగ్గర పెట్టేసరా తలక మాసినేతవా? ఒరే కృష్ణమూర్తి, ఏంటి బాబాయ్? అక్కడంతా దుమ్ము లేకుండా దగ్గరుండి నీళ్లు చల్లించు. అలాగే వేసిందంటే భోజనాల్లో పడద్ది. సరే. వాళ్ళ ఏర్పాట్లకి మాకు పెళ్లి వారు అదిరిపోవాలి. అదే అక్కదే అదే అక్కదే. రేయ్, ఏంట్రా ఇది? పరుపుల మీద మల్లెపూలు చల్లుతున్నాను. అది కనపడతానే ఉంది, మళ్ళీ పూలేంటని. మగ పిల్లలకి సంతోషం రావడానికి. సన్నాసి, ఇలా పరుపుల మీద మల్లెపూలు జల్లి పెడితే ఆ. ఆడపెళ్లి వారు భోజనాలతో పాటు శోభనాలు కూడా ఏర్పాటు చేశారనుకుంటారు. ఓహో, మల్లెపూలతో ఈ డేంజర్ కూడా ఉండాలన్నమాట. ఏడిసావు గాని ఈ మల్లెపూలు తీసేసి విసనకర్రలు ఏర్పాటు చేయి. అవతల మగపెళ్లి వారు వచ్చే టైం అయింది. ఇంకా రావట్లేదు బాబు, పెళ్ళారు బస్సులు వరద గోదావరిలో వచ్చేస్తాను. మరి మల్లెపూలు ఏర్చేయాలా? మడిసి ఛీ! ఈ పూలు ఏర్చేయాలో చెప్పలేదు. అలాగేనండి. రండి బాబు రండి. రే కృష్ణమూర్తి, లోపల తీసుకెళ్ళు. రండిరా. దిగండి దిగండి. రండి బాబు గారు, ప్రయాణం బాగా జరిగిందా? పెళ్లి కొడుకోరు, దీనికి ఎదురుకుండా నిలబడింది. దిష్టి తీయాలా? ఒకటి, రెండు, మూడు. మళ్ళీ ఒకటి, రెండు, మూడు. లోపలికి వెళ్దాం రండి. అక్కడే రండి బాబు. మీరు తప్పుకోండి. కాయ కొట్టండి. పక్క తప్పుకోవాలి. పక్కకి. అదే చల్లదు. పక్కకి. ఇక్కడ తప్పుకోండి. పక్కకి. తప్పలేదు. కాయ కొట్టుతున్నాను. అమ్మయ్యా, గండం గడిచింది. వీడి లుక్కు చూస్తుంటే నా మీద వేస్తాడనుకున్నా. రేయ్, నువ్వు వెళ్ళి విడిదిలు చూపించు. అలాగే మీరు వెళ్ళండి. రండి, నాతో రండి. విడుదల బ్రహ్మాండంగా ఉంటది. ఆగండి, ఏర్పాటు చేసిన విడుదల ఇదే. ఈళ్ళ అవును, మేం మనుషులం బాబు. అందుకే కదా వీళ్ళు చూపించినాను. ఆ పశువుల కొట్టంలో పశువులున్నాయి బాబు. నేను చెప్పింది ఆ పశువుల కాదు, ఈ హౌస్ గురించి. ఒక కంట్లో కోడిగుడ్డు, ఆ, ఒక కంట్లో బాతుగుట్టు ఉన్నట్టున్న నీ మెల్లగుట్టును అర్థం చేసుకోవడం చాలా కష్టం బాబు. మరి అదే గాడి గిఫ్ట్. కమలా రండి, నాన్న చూపిస్తాను. కదా? ఫాలో మీ. మీరంతా మీదకి వెళ్ళండి. పదండి పదండి. అమ్మా, మీరంతా ఈ గదిలోకి వెళ్ళండి. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. పేక మొక్కలున్నాయా? ఉన్నాయి, ఆడుకోండి ఆడుకోండి. ఒరే మెల్లగుడ్డు, ఆయ్, నా రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ లేదురా. నా రూమ్ లో కూడా లేదురా. అవునా? అసలు బాత్రూమ్స్ లేవు బాబాయ్. ఈ ఊర్లో మగాళ్ళకి బాత్రూమ్స్ ఉండవండి. ఎందుకని? ఈ ఊళ్ళో మగాళ్ళు స్నానాలే చెయ్యరా? బ్రహ్మాండంగా చేస్తారండి. ఒకటి వస్తే ఇంటెనకలకి వెళ్తారండి, రెండు వస్తే కాలువ గట్టుకు పోతారండి, 3, 4, 5, 6 అడిగితే గోదావరి గట్టుకు వెళ్తారండి. 3, 4, 5, 6 ఆయ్, 3 అంటే తాళం అండి, 4 అంటే తలక తాళం అండి, 5 అంటే ఉతుక్కోవడం అండి, 6 అంటే ఆరేసుకోవడం అండి, 7 అంటే మడతెచ్చుకోవడం అండి. ఏంటి ఆ మాత్రం తెలదా? అయితే మా దారి గోదారేనంటావు. ఆయ్, సింపుల్ రెడీగా ఉన్నాయి. మీరు బేగల్లో వచ్చింది, నేను ఇక్కడే ఉంటాను.